హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రోజు వంటల్లో ఉపయోగించే కానీ చాలామంది పట్టించుకొని ఒక చిన్ని మసాలా గురించి మాట్లాడుకుందాం. అదే జీలకర్ర. జీలకర్ర మన భారతీయ వంటింట్లో వేల ఏళ్ళుగా ఉపయోగంలో ఉండేది. ఇది కేవలం రుచి కోసమే మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచడంలో జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది. భోజనం తర్వాత కడుపు భారంగా అనిపిస్తే కొద్దిగా జీలకర్ర నీళ్లు తాగితే వెంటనే తేలికగా ఉంటుంది. రోజు ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీళ్లు తాగితే గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇది మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అందుకే చాలామంది వెయిట్ లాస్ డైట్స్లో జీలకర్ర నీటిని చేర్చుకుంటారు. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపి ఇమ్యూనిటీని పెంచుతాయి. జలుబు, దగ్గు లాంటి సమస్యలు వచ్చినప్పుడు జీలకర్ర కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది. మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పి కూడా జీలకర్ర చాలా ఉపయోగపడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే జీలకర్ర బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు కూడా పరిమితంగా వాడవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా ఎక్కువైతే మంచిది కాదు. రోజుకు ఒక గ్లాస్ జీలకర్ర నీళ్ళు చాలు. ఇదిగో ఒక చిన్న కానీ చాలా ఉపయోగకరమైన చిట్కా కూడా చెప్తాను జీలకర్ర గురించి. రాత్రి 1 టీ స్పూన్ జీలకర్రను ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా తాగండి. దానివల్ల కడుపు గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి. కడుపు భారంగా అనిపించదు. ఇలాంటి చిన్న వంటింటి చిట్కాలు మన ఆరోగ్యాన్ని పెద్దగా కాపాడుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.